బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో వినోద్ గారు మీరు చెప్పండి. సో ప్రజెంట్ హార్బర్స్ కెనాల్ని కూడా అవసరమైతే క్లోజ్ చేస్తాము, బ్లాక్ చేస్తాము. సో అక్కడ వెళ్తున్నటువంటి ట్రావెల్ చేస్తున్నటువంటి షిప్స్ మీద కూడా అటాక్ చేస్తామని కూడా ఇప్పటికే ఇరాన్ కూడా ప్రకటించింది. నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తే వరల్డ్ ఎకానమీ మీద ఎంత ప్రభావం చూపే అవకాశం ఉంది? సో మన ఇండియన్ ఎకానమీ మీద ఎలాంటి ప్రభావం చూపే ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పటికే మనం దాదాపు 90 రోజుల పాటు ఆయిల్ నిల్వలు చేసుకున్నామని కూడా మనం బయటకు చెప్తున్నప్పటికి కూడా నెలల వ్యవధిలో ఈ యుద్ధం కొనసాగితే మనకేమన్నా నష్టం జరిగే అవకాశం ఉందా? తప్పకుండానండి. ఎందుకంటే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అది ఎందుకంటే వరల్డ్ ఆయిల్ ట్రేడ్లో 20% ఆఫ్ ఆయిల్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ప్రయాణించడం జరుగుతుంది మన ఏది షిప్పింగ్ లైన్స్ల వల్ల. దానికి డిస్టర్బ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆయిల్ సప్లై ప్రాబ్లం అయిపోతుంది. మనం 90% మనం ఇంపోర్ట్ మీద ఆధారపడడం కాబట్టి ఆయిల్ మీద, సో మన మీద తప్పకుండా మన ఎకానమీ మీద అది చాలా ఎఫెక్ట్ పడుతుంది. అదే కాకుండా కూడా ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు హూతీస్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ రెడ్ సీ కంట్రోల్ చేయడం మొదలుపెట్టిన, అంటే షిప్పింగ్ లైన్స్ టార్గెట్ చేస్తున్నాం అని చెప్పేశారు అప్పుడే. సో అది కూడా జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఇరాన్ ఏదైతే మొదటి నుంచి అంటుందో, బట్ కాకపోతే వీళ్ళు అమెరికన్స్ ఆల్రెడీ ఇరానియన్ నేవల్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేశారు ఈరోజు సిమల్టేనియస్గా. ఎందుకంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని బ్లాక్ చేసి శక్తి ఇరాన్కు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు ఎలాగో చేస్తారు తప్పకుండా. దానివల్ల ఈ ఆయిల్ ట్రేడ్ ప్రైసెస్ మీద తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఇంతకుముందు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇది ఈ వార్ ఏదైతే ఉందో నేచురల్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు రీజనల్ వార్ అయిపోయింది. ప్రతి ఇరాన్ రిటాలియేటరీ అటాక్స్ అన్నిట్లో చేసింది. యుఏఈ మీద చేసింది, కువైట్ మీద చేసింది, ఖతర్ మీద చేసింది, ఈవెన్ సౌదీ కూడా చేసింది. అంటే వాళ్ళ బేసెస్ ఎక్కడున్నా అమెరికా చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ఇది క్లియర్ అప్ అవుతుంది. కాకపోతే అదే డైరెక్ట్ గా వాళ్ళన్నీ అమెరికాకు సపోర్ట్ చేస్తారా, చేసి దాన్ని ప్రొలాంగ్ చేస్తారా, లేకపోతే ఇది ఏదైతే ఇంకా డిప్లొమాటిక్ ఛానల్ ఇంకా ఓపెన్ ఉందని, ఈ మీడియేషన్ జరుగుతుందని ఎలా ఉంటుందో. నా ఉద్దేశం ఏంటంటే ట్రంప్ ఆయన ఉట్టి టోటల్ 100% బిజినెస్ మ్యాన్. ఆయన ఏం చేస్తుంటే మ్యాక్సిమం ప్రెషర్ ఉపయోగించి దానికి డౌన్ చేసుకొని ప్రయత్నం చేస్తుంటాడు. కాకపోతే ఓకే 50% ఇచ్చినా పర్వాలేదనే పద్ధతిలో పోవచ్చు. ఎందుకు అని అంటే అమెరికాలో ఇప్పుడు ప్రజలంతా యాంటీ వార్ పొజిషన్లో ఉన్నారు. ఈ నిన్నగాక మొన్న కూడా ఇది ఒపీనియన్ పోల్లో చూస్తే ఆల్మోస్ట్ 70%, 65% ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అలయన్స్, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ అని, ఇండిపెండెన్స్ అంతా అపోజ్ చేస్తున్నారు. అక్కడికి అపోజిషన్ కూడా ఉన్నది కాబట్టి తర్వాత ఇప్పుడు ఏదైతే ట్రంప్ పాపులారిటీ ఏదో డౌన్ అయిపోతుంది. బేసిక్గా ఇంకొక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, ఈ వార్ రావటం అనేది ఇక్కడ జెలెన్స్కీ ఏదైతే యుక్రెయిన్లో ఉన్నాడో ఆ వార్ ఆగిపోతే ఆయన ప్రెసిడెంట్కి ఎగిరిపోతాడు. అందుకని అది కంటిన్యూ చేస్తున్నారు. ఇజ్రాయెల్లో ఆయన మీద, నెతన్యాహు మీద బోల్డ్ అని ఎలిగేషన్స్, అన్ని ఎంక్వైరీలు ఉన్నాయి. ఆ వార్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆయనకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ట్రంప్కి ఏంది ఎప్స్టైన్ ఫైల్స్, ఇది ఎక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ కనుక సర్ఫేస్కు రాకపోతే ఎప్స్టైన్ ఫైల్ మీద వచ్చి ఇంపీచ్ చేసేటట్టు తయారున్నారు. సో వీళ్ళకు ఉన్న పర్సనల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్స్, ఈ వార్ను కూడా కంటిన్యూ చేసే ఆలోచనలు కూడా వాళ్ళు ఉన్నారు. అందుకని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో కొంతకాలం వారు జరిగే పరిస్థితి అయితే ఉన్నది, ఇమీడియట్ గా అయితే ఆగదు. రైట్ సార్, మీరు అన్నట్టుగా చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో, ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద. అలాగే అమెరికా వైపు ఎవరు నిల్చుంటారు, ఇస్లామిక్ కంట్రీస్ మధ్య విచ్ఛిన్నం ఏర్పడితే సో నిజంగా అమెరికా వైపు ఉంటారా, ఇరాన్ వైపు ఉంటారా కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వివిరావు గారు, థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. రైట్ సార్, మీరు అన్నట్టుగా చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో, ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద. అలాగే అమెరికా వైపు ఎవరు నిల్చుంటారు, ఇస్లామిక్ కంట్రీస్ మధ్య విచ్ఛిన్నం ఏర్పడితే సో నిజంగా అమెరికా వైపు ఉంటారా, ఇరాన్ వైపు ఉంటారా కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వివిరావు గారు, థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.